నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రత్నకిషోర్, సిటీ న్యూరో సెంటర్ బంజారాహిల్స్. ఈరోజు మనం ముఖ్యంగా నిద్ర గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆహ్, మనలో మెయిన్‌గా నిద్రలేమితో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నిద్ర మనకు శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఈ శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు చాలా మందికి చాలా తరచుగా ఉంటాయి. మెయిన్‌గా మనకి నిద్ర అనేది మన శరీర సమతుల్యాన్ని తిరిగి పెంపొందించేదానికి ఉపయోగపడుతుంది. మనం పడుకునే 7-8 గంటల నిద్రా సమయంలో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. మన బ్రెయిన్ లో ఉన్న అన్ని సర్క్యూట్స్ అన్ని రీబూట్ అవుతారు. జస్ట్ లైక్ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనం షట్ డౌన్ చేసినప్పుడు కంప్యూటరు అది ఎట్లాగా లోపల రీబూట్ అయ్యి అన్నీ మళ్ళీ సిస్టమ్స్ అన్నీ నార్మల్ అయితాయో, మనం నిద్రపోయినప్పుడు కూడా మన బ్రెయిన్‌లో ఉన్న సర్క్యూట్స్ అన్నీ రీబూట్ అయ్యి మళ్ళీ అవి బ్యాలెన్స్‌కొస్తాయి. అదే సమయంలో శరీరంలో కూడా గుండెకి, కిడ్నీకి సంబంధించిన రక్త ప్రసారంలో కూడా మార్పులు జరిగి వాటి వేగం తగ్గటం, అవి సరైన ఆరోగ్యాన్ని పుంజుకునే దానికి నిద్ర చాలా అవసరం. ఈ నిద్ర అనేది మనకి మెదడుకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం. నిద్రలేమితో బాధపడే వారిలో ముఖ్యంగా మెదడులో చాలా అనారోగ్యానికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్కువగా నిద్ర లేని వాళ్ళలో మనం తరచుగా గమనించే ఆహ్, ప్రభావాలు ఏమేమి ఉంటాయంటే, మతిమరుపు, ఫోకస్ చేయలేకపోవటం, కాన్సంట్రేషన్ చేయలేకపోవటం, తరచుగా కళ్ళు తిరగటం, నిద్రలేమితో ఉండే వాళ్ళలో చురుకుతనం లోపించటం, ఇవన్నీ సాధారణంగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో నిద్రలేమితో బాధపడితే వాళ్ళు నైట్ అంతా ఫోన్ చూసుకోవడం, సరిగా పోకపోవడం, పగలు వెళ్ళినప్పుడు స్కూల్‌లో కాన్సంట్రేట్ చేయలేకపోవడం, నేర్చుకోలేకపోవడం, మెమరీ తగ్గటం, ఇవన్నీ ఎక్కువగా దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ నైట్ షిఫ్ట్స్‌లో పనిచేసే వాళ్ళలో కూడా నిద్రలేమి వల్ల, ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ పనిచేసి మార్నింగ్ ఇంకొక యాక్టివిటీలో ఎంగేజ్ అయినప్పుడు వాళ్ళు మార్నింగ్ మళ్ళీ చురుకుదనం, వాళ్ళ పనిలో ఏకాగ్రత లోపించడం, ఇటువంటి లక్షణాలు చాలా మనం తరచుగా చూస్తుంటాం. దీర్ఘకాలిక నిద్ర సమస్యల్లో ఉండే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడే వాళ్ళు తరచుగా గుండె జబ్బులతో బాధపడటం, బీపీ పెరగటం, షుగర్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళలో లాంగ్ టర్మ్‌లో మతిమరుపు ఎక్కువగా వచ్చేదానికి, డిమెన్షియా లాంటి అనారోగ్యానికి గురయ్యేదానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే నిద్ర అనేది చాలా ముఖ్యమైన ఇది. ఆహ్, ఈ నిద్ర లేమితో బాధపడే వాళ్ళలో తరచుగా మనం చూసే అనారోగ్యం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. అంటే నిద్రపోయేటప్పుడు గురక వల్ల, శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల వల్ల, తరచుగా బ్రెయిన్‌కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల సడెన్‌గా ఉలిక్కిపడి లేవటం, పగలంతా మత్తుగా ఉండటం, కూర్చొని నిద్రపోవటం, ఇటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. సో, వాళ్ళు సరైన చికిత్సా విధానం వల్ల తీసుకుంటే వాళ్ళ ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం ముందే నివారించుకోవచ్చు.